ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అన్య మతాల వారు వాస్తు లేకుండానే గృహ నిర్మాణాలు చేస్తున్నారు కదా, మనం ఎందుకు వాస్తు పాటించాలి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా జ్యోతిష్యం, వాస్తు ఇవన్నీ కూడాను మనకి మహర్షులు ప్రసాదించిన అమృతతుల్యమైన వరాలే. ఆ వరాల్ని పాటిస్తే సుసంపన్నమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది. చంద్రగ్రహణం ఈ యొక్క నిమిషానికి వచ్చి తీరుతుంది, సూర్యగ్రహణం ఈ నిమిషంలో వచ్చి తీరుతుంది. ఈ చంద్ర సూర్యగ్రహణాల రీత్యా ఇవి పాటిస్తే చాలా మంచిది అని చెప్పారండి. అయ్యా నేను పాటించను, చంద్రగ్రహణం లేదు, సూర్యగ్రహణం లేదు, నేను భోంచేస్తానంటే అనారోగ్యం వస్తుంది. అట్లాగే మాకు వాస్తు లేదండి మేము పాటించమంటే దానికి సంబంధించినటువంటి రుగ్మతలేవో వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అయితే వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గ్రహచార గతులు బాగా ఉన్నప్పుడు వాస్తు మాత్రం బాగానే ఉంటుంది. దైవచింతన బాగా ఉన్నప్పుడు వాస్తు దోషాలున్నా కూడా ఆ వ్యక్తి ఆ ఇంట్లో బాగానే ఉంటాడు. ఎప్పుడైతే గ్రహచార గతి బాగాలేక దైవచింతన బాగా లేనప్పుడు వాస్తు పామై కాటేసి తీరుతుంది. దాంట్లో క్వశ్చనే లేదనమాట. అప్పుడు వస్తాడు మన దగ్గరికి, అయ్యా నేను చాలా దెబ్బతిన్నాను, మా ఇల్లు చూస్తారా కొద్దిగాని. అంటే ఏంటి, ముందుగానే చూపించుకొని ఇది మంచిది కాదా, చాలా జాగ్రత్తగా ఉన్నాడంటే నాకు బాగానే ఉందిలే నువ్వు చెప్పేది అంటాడు. ఏది గ్రహచారాలు బాగుండి దైవచింతన ఉన్నప్పుడు వాడి పవర్ బాగానే ఉంది, ఆ యవ్వనంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, నాకేంటి సార్ నేను బయసారికి వెళ్తే అందరూ నా వంకే చూస్తారన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈయన గ్రహచారం తగ్గింది, ఎవడు పలకరించట్లా, వస్తున్నాడు అంటున్నారు. ఏంటంటే అదివరకు బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు, నేను ఇచ్చిన డబ్బులు కూడా రావట్లేదు, ఏం చేయమంటారని జ్యోతిష్యానికి వస్తాడు. ఇక్కడ చూస్తే ఏమిటి, జ్యోతిష్యరీత్యా కూడా గ్రహాలు బాలేవు, దైవచింతన తగ్గింది, అహంకారం వచ్చి, దీంతోడు వాస్తు బాగాలేదు. ఇక పాము కాటైక ఏం చేస్తుంది పాము. కాబట్టి వాస్తుశాస్త్రం వాస్తుశాస్త్రమే. వాస్తుశాస్త్రరీత్యా ఇల్లు కట్టుకొని తీరాలి ప్రతి వాళ్ళు. ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన దైవోపాసన చేయాల్సిందే. ఇంట్లో దైవోపాసన అనుక్షణం మానవుని రక్షిస్తుంది. ఇక గ్రహచార గతులు, గ్రహాలు బాగలేనప్పుడు దానికి సంబంధించిన పూజలు, దానికి సంబంధించిన విధి విధానాలు పాటిస్తే నిండు నూరేళ్ళు కూడాను హాయిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని అన్యమతస్థులకు వాస్తు లేదు కదండి అంటే వాళ్ళు కూడా రహస్యంగా మా దగ్గరికి వచ్చి అయ్యా మా ఇంటి ప్లాన్ చూసి పెడతారా కొద్దిగా అంటారు. మతస్థులు అన్యమతస్థులు కొద్దిగా మంది పాటించరు, అయినప్పటికీ ఈ ఇటీవల కాలంలో చాలామంది పాటిస్తున్నారు. ఉదాహరణకి ఎదురుగా చర్చి ఉంది, గృహం కట్టుకున్నాడు, అది కట్టుకున్న దగ్గర నుంచి వాడికి కలిసి రావట్లే. అదివరకు బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉండేవి, పాటలు పాడుతుండేవాడు చక్కగా, అన్నీ జీవితం అంతా ఎంజాయ్ చేశాడు. తీరా ఇల్లు కట్టిన తర్వాత ఎంజాయ్ కాస్తా పోయింది, ఉన్నటువంటి బాత్రూంలో జారిపడ్డాడు, కాలు ఎరిగింది, దేనికి పనికి రాకుండా పోతున్నాడు. ఏమిటి ఇదంతా దేని వల్ల వచ్చింది అంటే, వాస్తుశాస్త్రంలో చెప్పింది ఏంటి, అయ్యా దేవాలయ ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు, శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టకూడదు, విష్ణాలయానికి వెనక భాగం ఇల్లు కట్టకూడదు అని చెప్పారు. చర్చికి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు. చర్చిలో ఏంటి, అక్కడ యేసుప్రభు ఉంటాడు, పైన ఇట్లా రక్తం కారుతూ ఉంటుంది, పొద్దున్నే లేవగానే రక్త దర్శనం అన్నమాట. అది చూస్తే ఏముంటుంది వీడికి, ఈయన రక్తంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేమంటే నా గురించి ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచించండి అనే డైలాగ్ గుర్తుకొస్తుంది. ప్రభువు చెప్పాడు కదండి, మన కర్మ మనం అనుభవించాలి. నిజమే చెప్పాడు, కానీ మనం కూడా పాటించాలిగా. వాస్తుశాస్త్రాన్ని పాటిస్తే ఈ షాప్ ఉండేది కాదుగా, ఊరికి ఎందుకు కొని తెచ్చుకోవడం కష్టాలన్నీ. కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతి అంత గొప్పది. మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి, మన సంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి. అప్పుడే జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అని చెప్పేసి గ్రహిద్దాం.